ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి సారంగపాణి లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఓవర్ టు యు సారంగపాణి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనము బడా గణపతి కుమార్ జనతా వద్ద ఉన్న బడా గణపతి 54 అడుగుల గణేష్ విగ్రహ నిమజ్జనం ఉన్న చోటనే ప్రతిష్ఠించిన చోటనే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే దానికి సంబంధించి నిమజ్జనాన్ని ప్రక్రియను ప్రారంభించారు. ఆదిలాబాద్ తలమానికమైన ఈ కుమార్ జనతా మండలి భారీ విగ్రహం 54 అడుగులు పైన ఒక సెటప్ ద్వారా నీటిని విడుదల చేసి నిమజ్జనం అనేది ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ భారీ గణనాథుడి నిమజ్జన ప్రక్రియను వీక్షించడం కోసం భారీగా పట్టణానికి సంబంధించిన వాసులు వచ్చి తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు. అయితే కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియను ప్రారంభించారు. పైనుంచి పారే ఆ నీళ్ల ద్వారా కిందకు పడుతుంటే ఆ నిమజ్జన ప్రక్రియ అనేది ప్రారంభం చేశారు. లాంఛనంగా ఎమ్మెల్యే వచ్చి విగ్రహం ఏదైతే నిమజ్జన ప్రక్రియను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కొద్దిసేపు ట్యాప్ బంద్ చేయడం ఆ తర్వాత ఆన్ చేయడం మూలంగా కొంత మెత్తబడిపోతుంది. ఆ క్రమంలోనే ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం అప్పటి నుంచి కాసేపటి క్రితం ప్రారంభమైన ఈ నిమజ్జనం ఏదైతే ఉందో మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఆన్ చేస్తారు. రాత్రి వరకు ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని గణేష్ నిమజ్జన శోభయాత్రను అధికారికంగా అధికారులు కాసేపటి క్రితం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఏదైతే 1967లో ప్రారంభమైన ఏదైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మళ్ళీ ట్యాప్ ఆన్ అయింది. అది ఏదైతే మోటార్ ద్వారా నీటిని పైన శిరస్సు పైన గణనాథుడి శిరస్సు పైనుంచి పారే ఆ నీళ్ళు ఏదైతే జాలువారే నీటితో గణేష్ నిమజ్జనం అనేది ప్రతిష్ఠించిన చోటనే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూడొచ్చు. గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కుమార్ జనతా మండలి గత కొంతకాలంగా ఈ బడా గణపతిని ప్రతిష్ఠించడం అక్కడే నూతి మీదనే చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ నూతి మీద గణపతి అంటే బావి కింది భాగంలో బావి ఉంటుంది. ఆ తర్వాత పైనుంచి ఆ గణేష్ ఏదైతే నిమజ్జనం అనేది పైపు ద్వారా కొనసాగుతుంది. దఫాలుగా వచ్చే ఆ నీటి ద్వారా వినాయక నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. గత ఏడాది 52 అడుగులు ఉండగా ఈ ఏడాది 54 అడుగులు ఇక్కడే ప్రతిష్ఠించి ఇక్కడే 11 రోజుల పాటు పూజలు నిర్వహించారు. అయితే ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం అనేది ప్రారంభించారు. ఇవాళ రాత్రి వరకు ఇది కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 1967లో సరస్వతి శిశు మందిర్లో వినాయక ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి నిరాటంకంగా ప్రతి ఏటా నిమజ్జన వినాయక ప్రతిష్ట పూజలు అదేవిధంగా తర్వాత నిమజ్జన ప్రక్రియ కొనసాగుతాయి. అంటే ఎదిలాపురం పేరుతో ఉన్న ఆదిలాబాద్లో 1967లోనే అంటే భాగ్యనగర్ కంటే ముందే ఇక్కడ వినాయక పూజలు అనేది సాగాయి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ? ఎలా ఉంది ప్రతిసారి ఎట్లా ఉంది? ఎన్ని అడుగులు ఉంటుంది? ఎన్ని అడుగులు? 54 ఫీట్స్ 50 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. చాలా బాగుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సంతోషమైన దినము. ఎప్పుడు గణపతి బాగా పెద్దగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా మంది పబ్లిక్ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజల కోసం ఈ దేవుడు అన్ని ఇచ్చిపోతాడు.